టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్ను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా రసువా పర్వత జిల్లా పరిధిలోని తిమురేతో పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బోటే కోసి నది పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి ప్రమాద స్థాయికి చేరుకోవడంతో తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. రసువాగడి సరిహద్దు వద్ద ఉన్న ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఈ వరదలు తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. నేపాల్లో ప్రకృతి ప్రకోపించింది. టిబెట్ సరిహద్దుల గుండా దూసుకొచ్చిన ఆకస్మిక వరదలు నేపాల్లో పెను తుఫాన్ని విధ్వంసాన్ని సృష్టించాయి. ఊళ్లకు ఊళ్లే వరద నీటిలో కొట్టుకుపోయాయి. అయితే ఈ జలప్రళయంలో మన దేశానికి చెందిన వందలాది మంది చిక్కుకోవడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కైలాస్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన వారితో సహా 500 మందికి పైగా భారతీయులు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ ప్రకృతి విపత్తులో భారతదేశానికి చెందిన పౌరులు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. చైనా నేపాల్ సరిహద్దు ప్రాంతంలో వరదలు ముంచెత్తడంతో 105 మంది భారతీయ పర్యాటకులు గల్లంతైనట్లు సమాచారం. దీనికి తోడు కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లిన మరో 400 మంది యాత్రికుల ఆచూకీ కూడా తెలియడం లేదు. వీరంతా భారతీయులేనని అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తం 500 మందికి పైగా భారతీయుల పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. వరద ధాటికి పలు గ్రామాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులతో పాటు 28 మంది భద్రతా సిబ్బంది కూడా కొట్టుకుపోయారు. పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ప్రధాని బాలేంద్ర షా ఆదేశాలతో పోలీస్ సైనిక బలగాలు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.